ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకపరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. ఓం నమః శివాయై చ నమః శివాయ. తస్మై తస్యై శ్రీ గురుమూర్తయే నమః శివాయై చ నమః శివాయ. మనము ఈ 36వ రోజున శివలింగమునకు మాతాపితరులైనటువంటి విశ్వమాతాపితరులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల ప్రకృతి పురుషులకు విశ్వజననీ జనకులకు ఏ ఏ పదార్థములతో మనం అభిషేకం చేయాలి, పూజించాలి అనేటువంటి విషయాల్ని ఈరోజు స్వల్పంగా తెలుసుకుంటున్నాం. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఈ మూడింటిని కూడా తేనె చక్కెరలతో కలిపి కానీ వేరు వేరుగా కానీ ఈ శివలింగారాధన చేసినప్పుడు వినియోగించాలి అని ఈ శివ మహాపురాణంలో చెప్పబడుతోంది. లేదా ఈ ఐదింటిని కూడా మిశ్రమంగా కలిపి ఆ సమ్మిళితమైనటువంటి రూపంతో పంచామృతంగా తయారు చేసుకుని వీటి ద్వారా శివలింగమునకు అభిషేకము, స్నానము భక్తి శ్రద్ధలతో రుద్ర మంత్రములతో కానీ లేదా ఈ 36వ రోజు నేను చెప్పినటువంటి శివ పంచాక్షరి స్తోత్రములతో కానీ మరి ఏదైనా శివస్తోత్రములతో కానీ భక్తితో అందరూ కూడా శ్రద్ధతో కూడి అభిషేకము, స్నానము చేయించాలి అని ఈ శివ మహాపురాణంలో చెప్పబడింది. తదుపరి ఆవు పాలు, అన్నమును కూడా మిశ్రితం చేసి నైవేద్యమును తయారు చేయాలి. ప్రణవంతో కూడినటువంటి మంత్రోచ్చారణ పూర్వకంగా దాన్ని భగవంతుడైనటువంటి శివునికి సమర్పించాలి, నైవేద్యం చెయ్యాలి. అలా సంపూర్ణ ప్రణవమును ధ్వనిలింగమని అని చెబుతారు పెద్దలు. అలాగే స్వయంభూలింగము నాదస్వరూపం అవడం చేత నాదలింగము అని చెబుతారు. లేదా ఈయన యంత్రము లేక అర్ఘాబిందు స్వరూపము కలిగినటువంటి బిందు లింగ రూపముతో ప్రసిద్ధి చెందింది అని చెబుతూ వానిలో అచల రూపంతో ప్రతిష్ఠితమైనటువంటి శివలింగము మకార స్వరూపము అని చెప్పారు పెద్దలు. కనుక దానిని మకారలింగము అని చెప్తారు. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. నమః శివాయై చ నమః శివాయ. అలాగే స్థాన చలనము చేసి తీసుకుని వెళ్ళేటువంటిది దాన్ని చరలింగము అని చెబుతారు. అది ఉకార రూపం అవ్వటం చేత ఉకారలింగము అని పిలువబడుతుంది. అలా పూజ యొక్క దీక్షను తీసుకున్నటువంటి వారు గురువు లేక ఆచార్యుల వారి యొక్క ఆకారములు, అకార ప్రతీకలు కనుక వాటిని అకారలింగంగా పేర్కొన్నారు. ఈ విధంగా అకార, ఉకార, మకార, బిందు, నాద, ధ్వని రూపములలో మనం అందరం కూడా శివ
మహాదేవుణ్ణి ఈ లింగ రూపమునకు 6 భేదములు ఉన్నాయి అని చెబుతున్నారు. ఈ 6 లింగములను కూడా నిత్యము పూజించడం చేత సాధకుడు ఎవరైతే ఈ శివారాధన చేస్తూ ఉంటారో వారందరూ కూడా జీవన్ముక్తులవ్వడం తథ్యము అని చెప్పి ఇందులో సందేహం లేదు. ఈ సత్యం సత్యం నసంశయ అని ఈ శివ మహాపురాణంలో చెప్పడం జరిగింది. అంచేత మనం గత కొన్ని అధ్యాయముల నుంచి కూడా రోజుల నుంచి కూడా ఏ ఏ మాసములలో ఏ ఏ తిథులలో ఏ ఏ దేవతా ప్రతిమలను పూజించాలి, వాటి యొక్క నైవేద్యము ఏ విధంగా చేయాలి, ఏ ఏ ఉపచారములు చేయాలి, ఏ ఏ మాసములలో ఏ ఏ విశేష తిథి నాడు ఏ ఏ విశేష మాసములలో ఏ ఏ విశేష నక్షత్రములలో ఏ ఏ యోగములలో కలిగేటువంటి విశేష ఫలాలు, అలాగే లింగ స్వరూపముల యొక్క వైజ్ఞానిక స్వరూప వివేచనం అంతా కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున ఏ ఏ పంచామృతములతో మరియు ఏ ఏ లింగ స్వరూపములను మనము పైన చెప్పినటువంటి విధంగా అకార ఉకార మకార బిందు నాద ధ్వని రూపములో ఉండేటువంటి ఏ ఏ 6 భేదములలో కలిగినటువంటి శివలింగ స్వరూపములకు శివలింగాకారములుగా ఉండేటువంటి ప్రతిష్ఠించబడేటువంటివి, అలాగే మనం స్థానచలనం చేసేటువంటి లింగములు 6 రూపములో భేదములుగా కలిగినటువంటి శివలింగమును ఎవరైతే ఆరాధన చేస్తారో వారి యొక్క కామ్యములన్నీ కూడా సిద్ధించి వారు ఇహలోకములో అనగా ఈ ఉన్న భూమి మీద ఉన్నంత వరకు కూడా ఆయురారోగ్య భోగభాగ్య ఐశ్వర్యమును అనుభవించడమే కాకుండా వారు మరణించిన తర్వాత కూడా మోక్షమును పొందుతారు అని ఈ శివ మహాపురాణంలో సూతుల వారు మునీశ్వరులందరికీ చెప్పారని తెలియజేయడం జరుగుతోంది. చెప్పుకుంటూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.